నేను స్నానం చేసి వచ్చేటప్పటికి కోట్ల డబ్బులు నా షర్ట్ జోబులో ఉండాలా? నువ్వు చదువుకోనా, నేను తీసుకెళ్తాను. నీకెందుకు అంత కష్టం? ఆగవయ్యా, బయట ఇంకో బకెట్ ఉంది, ఇదెందుకు? ఈ భావి భారత పౌరుడు ఈ బకెట్ నీళ్ళ చేయాలని ఫిక్స్ అయిపోయాడు, డిసైడ్ అయిపోయాడు. నాకు ఇవే కావాలి. అమ్మా, నా చేపలమ్మా. మీ అవ్వ నాతోనే మీ ఎగటాలో సరే. ఏంట్రా నాన్న, నీకెందుకురా నీళ్ళ బకెట్? నువ్వు వెళ్ళి చదువుకున్నానా? నేను తీసుకుపోతానా? నువ్వు వెళ్ళి చదువుకున్నానా? వెళ్ళు నానా, వెళ్ళు. ఏనా తాగుపోతాడు, ఎక్కడ పారిపోతాడు అన్నట్టు దేవుడు ఆడుతున్నావు. ఏంటన్నా ఏమిరా, ఏమి కావాలరా చిట్టి కన్నా? జలుబు చేస్తుందయ్యా, నువ్వు తల తుడుచుకో ముందు. ఏంట్రా? ఉండవయ్యా, తల తుడుచుకో, జలుబు చేస్తుంది. రే త్వరగా చూడరా. నీ అవ్వ ఈ విధంగా తాగేటోడు జలుబు ఎట్లా చేస్తుందే? నువ్వు పదవయ్యా, ఇంట్లోకి పద. వామ్మ, ఏందే మీ నాటకాలు? ఒరే బంతి, ఆ చాపేట వెళ్ళిపోయి ఉంటుంది గాని ఇక దొరకదురా, పద వెళ్దాం. నీ మూడు జెమ్స్ బాండే, నువ్వెక్కడ డబ్బులు దాచిపెట్టినా వదిలిపెట్టాడు. ఇప్పుడే క్వార్టర్ వేసుకుని వస్తాను, ఇక్కడే ఉండు. సచ్చినోడా, నీ బతికి ఇంతేరా, ఇక నువ్వు మారు. ఛీ, పదరా. గురూజీ, ఆపిల్ a day, keep doctors away. అసలు మన గురించి వీళ్ళకి ఎలా తెలిసిందంటావురా? అది నాకెలా తెలుస్తుంది గురూజీ? వీళ్ళు స్పృహలోకి వస్తే తెలుస్తుంది. వాడు చేర్చుకున్న తాయితో నా పవర్స్ పనిచేయవు. ఇప్పుడు కార్తీక్ వాళ్ళని ఎలా కాపాడాలి? అరే ఏమిటి ఇది? 7 అయిపోయింది, ఏమిటి బేటా ఫోను లిఫ్ట్ చేయట్లేదు? నాది కాదు గురూజీ. రేయ్, నీది కాదురా, వాడిది. ఎవరు చమన్నాలంట?
బాబులు బాగా బిజీగా ఉన్నారని చెప్పు. హలో సార్, బాబులు చాలా బాగా బిజీగా ఉన్నారు సార్. తర్వాత కాల్ చేయండి సార్. ఆ, బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఆ దయ్యంతో రాత్రికి తప్పించుకునేది ఎలాగా? సార్, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదో పిశాచిపేటలో ఉన్నట్టున్నారు మీరు. నాకు తెలిసిన ఒక బాబా ఉన్నారు, పిలిపించమంటారా? 24 గంటల సర్వీస్. అవునా? ఎవరు అతను? దయ్యాలతో ఎక్స్పీరియన్స్ ఉందా? పేరు గోలీ బాబా. దయ్యాలతో ఏ ఆట కావాలంటే ఆట ఆడిస్తాడు. ఎక్కడ ఉంటాడు అతను? ఒకసారి ఫోను చేయండి. ఓకే సార్. చూడు మమ్మీ, నా ఫేస్ ఎలా వచ్చిందో. ఆ దెయ్యం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో అన్న టెన్షన్ లో ఉంది కదా. అవును బేటీ, నా ఆఫీస్ లో రియాక్షన్ కూడా అలాగే ఉంది. మీ పప్పా ఎవరినో బాబాని తీసుకొని వస్తానని కాల్ చేశారు కదా. ఓ, హోప్ఫుల్లీ ఈ రాత్రితో ఆ దయ్యం పిడ వదులుతుంది. ఇదిగో బేటీ, టేస్ట్ చూడు. స్మెల్ సూపర్ అమ్మా. డబుల్ టేస్ట్ అమ్మా. ఐ లవ్ యూ బేటీ. చమ్ము వచ్చినట్టున్నాడు. కీస్ మర్చిపోయినట్టున్నాడు మమ్మీ. సరే వెళ్దాం పదా. ఏమిటి అప్పు ఇంత లేటు? వంట చేస్తున్నా చమ్ము. హా, బాబాజీ, బాబాజీ ఆइए आइए. బాబా, నా వైఫ్, నా బేటీ. నమస్తే బాబా. గోలియా గోలియా. పదండి బాబా. పదండి బాబా. आइए, बैठिए बैठिए. ఏమిటి బాబా, దయ్యం వాసన వస్తుందా? చికెన్ వాసన వస్తుంది. అంటే సండే కదా అని. బాబా, ఆ దయ్యం నిన్న రాత్రి మా ముగ్గురిని బాగా భయపెట్టింది బాబా. మీ ఇద్దరిలో చికెన్ చేసింది ఎవరు? సిగ్గుపడుతున్నారెందుకు? చెప్పండి. ఆహా, చికెన్ చేసింది మా మమ్మీ బాబా. బాగుంది నా గోళీ. చాలా బాగా చేసినట్టున్నావు. స్మెల్ ఇలా ఉందంటే ఇక టేస్ట్ నా గోళీలా ఉంటుందని చెప్పక్కర్లేదు. వీడు వదిలేలా లేడు. బాబా, నీకు బాగా ఆకలి అవుతున్నట్టుంది. మొదట ఆ దయ్యం పని పూర్తి చేస్తే తర్వాత బాగా భోంచేద్దాం బాబా. ఊరికే దయ్యం దయ్యం అని భయపడకండి. మనం దేని గురించి ఎక్కువగా భయపడతామో అదే మనల్ని ఎక్కువగా భయపెడుతుంది. వీడు వెర్రి ఫిలాసఫీ ఏదో తేడా కొడుతుంది మమ్మీ. కరెక్టే బేబీ. ఇప్పుడు ఏమిటి చేద్దాం బాబా? ముందు చికెన్ మెక్కి తర్వాత దయ్యంతో ఆట ఆడదాం నా గోలీ.
ఏది ముందైతే ఏముంది నాకు గోలీ. అలాగే బాబా. వినపడాలేదా? ముందు బాగా మెక్కుతారంట బాబా. వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేయండి. అలాగే చెమ్ము. చెప్పాను బాబా. కదా బేబీ. బాబా, భోజనం వెంటనే రెడీ అయిపోతుంది. పదండి. హా. దున్నపోతా. ఈ కాలబొంద కట్టిన కట్లు విప్పడం చాలా కష్టం తమ్ముడు. అయినా మాలాంటి క్రిమినల్స్ గురించి తెలుసుకోవాలంటే పోలీసుల హెల్ప్ తీసుకోవాలి, కానీ ఇలా పొడింగిల్లా పీకేద్దాం అనుకోకూడదు. చెప్పరా మా గురించి. నాటు వైద్యం పేరుతో మేము చేసిన క్రైమ్స్ గురించి నీకెవరు చెప్పారు? చెప్పాను కదరా, బ్రోచర్ చూసి కాల్ చేసామని. మేమేమి బ్రోచర్స్ ని బయట ఎక్కడ పంచలేదు కదరా. నేను కొంతమందిని గుర్తించి వాళ్ళకు మాత్రమే ఎరేశాను. వాళ్ళందరూ చచ్చిపోయారు. కానీ మీకెలా తెలిసింది? తెలిస్తే మీరెలా బ్రతుకున్నారన్నదే నా ప్రశ్న. అదే నాకు అర్థం కాని ప్రశ్న. బావా, రే బావా, రే బావా, రే బావా, బ్లడ్ బావా, బావా లేరా. వీళ్ళ బిజినెస్ చాలా ఫేమస్ లా ఉంది. హలో హలో, జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం. నేను అంబులెన్స్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను మేడం. వాళ్ళిద్దరికి ఇందాకే యాక్సిడెంట్ అయ్యి స్పాట్ లో చచ్చిపోయారు మేడం. చనిపోయారా? మార్చికి తీసుకెళ్తున్నాం. ఇంకెప్పుడు ఈ నంబర్కి కాల్ చేయకండి. సరే అండి.
ఇంక ఈ నంబర్కి ఫోన్ రావు. ఇదేంటి ఒక ప్లేట్ తెచ్చావు, మీరు భోంచేరా? మీరు కానివ్వండి బాబా, ముందు మీరు తిని ఆ దయ్యం సంగతి చూస్తే మిగిలింది మేము ప్రశాంతంగా తర్వాత తింటాం. ఓ మై గోలీ, ఇప్పుడే కదా ప్రతిదీ దయ్యంతో ముడిపెడుతూ భయపడకూడదని చెప్పాను. పర్లేదు బాబా, ముందు మీరు కానివ్వండి. ఆ, సరే, ఆ, మాటి మాటికి మిమ్మల్ని అడగలేను, మీరు వెళ్ళి కూర్చోడమ్మా, నేను అన్ని వేసుకొని తింటాలే. ఆయనే అన్ని ఐటమ్స్ సొంతంగా వడ్డించుకుని మొహమాటం లేకుండా తింటారంట. మీరేమీ కలగజేసుకోకండి. ఈయనలా ప్రశాంతంగా వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నాడు. డైవర్ట్ చేసి మాటలతో కడుపు నింపుదాం. అలా చూస్తున్నావేంటి బేబీ, అడుగు. బాబా ఏమీ అనుకోరు, డీటెయిల్ గా ఆన్సరు ఇస్తారు. ఏంటి పాపా? అదిగో మళ్ళీ మొహమాట పడుతున్నావు. అప్పు, బేటీకి నువ్వన్నా చెప్పు, మొహమాట పడకని. పప్పా చెప్తున్నారుగా, మొహమాట పడుకు బేటీ. ఏంటమ్మా నీ డౌట్? ఎందుకు మొహమాట పడుతున్నావు నా గోలీ? పడ్డాడు ట్రాపులో. అది అది చూడమ్మా, తిండి దగ్గర మొహమాట పడితే కడుపు కాలుతుంది, అదే చదువు దగ్గర మొహమాట పడితే భవిష్యత్తు పాడవుతుంది. పడగదిలో మొహమాట పడితే నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, నేను ఎవరు ఉండేవాళ్ళం కాదు. అవును బేటీ, కరెక్టే బేటీ, బాబా చెప్పింది కరెక్టు. బాబా గారు, వదిలేయండి, అదే చిన్న పిల్ల. మీ ఫిలాసఫీ తనకి అర్థం కాదు. చెయ్యి కడుక్కొని ఆ దయ్యం సంగతి చూదురు రండి. ఆ, సరే, నాకు కూడా కడుపు నిండినట్టుంది, పదండి దాని సంగతి చూద్దాం. వచ్చినా నీకోసం ఎదురు చూస్తా ఉండా. ఏం చేస్తావురా నా గోలిగా? నా గోలి చెప్పు. సండే ఇస్ ఏ ఫన్. అవును, ఆదివారం ఆట విడుపు. తెలుసు. నా ముందే గోళీలు ఎగరేస్తున్నావు ఏం కాలేదు, నా గోళీలు నా ఇష్టం, నేను ఎవరి ముందు ఎగరేస్తున్నా. ఒరే బంతి, చెప్తే వినలేదు, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం రా? నా మాట విని ఆ ఒక్క చాపనైనా ఆ పాపకిచ్చేరా. అలాగే. మమ్మీ, రేపు పొద్దున్నే ఇచ్చేస్తా. అమ్మా, ఇంట్లో 2 చేపలున్నాయి. అవునరా బంతి, అయినా మనం బయటికి తీసింది ఒక చేపనే కదా, ఇందులోకి రెండోది ఎలా వచ్చింది? ఇంకా నేను వీటిని పింకీకి ఇవ్వను మమ్మీ. అంత మాయగా ఉందిరా, ఎలా వచ్చింది రెండో చేప? ఒరేయ్, నీ అయ్యి వస్తున్నట్టున్నారా, ఇప్పుడేం చేద్దాం? నీ మొగుడు వచ్చాడు సావిత్రి.
నాన్న నాకు ఇవ్వు నాన్న. ఆ? నా పుయ్య వాయించాల్సింది నా తర్వాత నువ్వేరా నా పుచ్చి పుయ్య. ఏంటి అవ్వ కొడుకులు ఇద్దరు మంచిగా భోజనం చేస్తున్నారా? ఏంటి కొత్తగా ఆస్ట్రేలియా కంగారు పడుతున్నావు? అబ్బే అదేం లేదు. ఒరేయ్ ప్లేట్ తీసుకోరా, బయటికి తిందాం. ఏయ్! మంచి ఎవడు చేస్తాడే పళ్ళని బయటికి పట్టుకెళ్ళిపోతే మీ బాబా. ఉన్న డబ్బులన్నీ మందుకు తగ్గితే ఇక మంచి ఇంకెక్కడి నుంచి వస్తుందిరా ముద్ర సచ్చినోడా. ఆవకాయ తించావు రారా. ఇందాక తల రుజా అప్పుడే తిడతావంటే పదరా. ఏ మొగుడు ముఖం మీద తలిపేసిపోతా. తలుపుది. ఏ ఎంత ధైర్యం నీకు? మొగుడు ముఖం మీద తలిపేసేస్తావా? నీ ఎవ తెరవే నువ్వు. ఏయ్ నీ ఎవ తెరవే, తలుపు తెర. ఏయ్ తెరమంటే నీ ఎవ నువ్వు రావే. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. నీ ఎవ నేను బయటకు వచ్చానంటే చంపుతానే. ముక్కలుగా దానికి సంచి వేసుకుపోతానే. ఈ చేపలకి మ్యాజిక్ వచ్చేమో మమ్మీ. గాజు మొక్కలతో కోసి పేగులు బయటదేతానే. వదలనే. దీనికి నేనన్నా చావనా భయం లేదు. టైం వేస్ట్. క్వార్టర్ పూర్తి చేద్దాం. నువ్వా